సార్ మేము విశాఖపట్నం నుంచి వచ్చాము సార్. మేము ఇక్కడ యాత్ర కోసం వచ్చాము, వెంకటేశ్వర స్వామి యాత్ర కోసం. అక్కడ మేము అదే ఆ స్కూల్ దగ్గర మేము పద్మావతి గ్రౌండ్ దగ్గర మేము గార్డెన్స్ లోని మేము దర్శనార్థం అదే టికెట్ల కోసం ఉంటే ఆ తొక్కిసలాట్లోనే వీళ్ళు ఆవిడ చనిపోయారు సార్. అయితే ఆ ఇన్ఫార్మ్ కూడా మాకు చేయలేదు సార్. ఎప్పుడు చనిపోయారు కూడా మాకు తెలియదు. మేము లైన్ కాసాము టికెట్ల కోసము. అయితే లైన్ లో ఉన్నారు కదా అనుకున్నాం తప్పించి ముందు వెనక అయ్యి ఏం జరిగిందో మాకు తెలియదు. మేము అంతా తీసుకున్న తర్వాత మాకు మరి మీ మీడియా వల్ల ఎవరి వల్ల మాకు తెలియదు. మీడియా వల్ల ఇవి ఉంటుంది. మాకు సెల్లోని మెసేజ్ వచ్చింది సార్, అంటే ఫోటోలతో సహా వచ్చింది. అప్పుడు ఆవిడని మేము గుర్తించి అమ్మ మా తాలూకు మనిషి చనిపోయిందని రాత్రి 11 గంటలు మాకు తెలిసింది సార్. ఆవిడ ఎప్పుడు చనిపోయారో మాకు తెలియదు. వీళ్ళు తీసుకొచ్చి సార్ అంబులెన్స్ లోని మాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇన్ఫార్మ్ చేయకుండా ఇక్కడేమో వాళ్ళు మార్చిలో పెట్టేశారు సార్. మేము 11 గంటలకు వచ్చిన తర్వాత ఇక్కడికి మేము తెలుసుకుని వచ్చి ఇక్కడ 11:30 అంత అయింది సార్. వచ్చిన తర్వాత మేము మా బాడీ ఇలాగ చనిపోయిన తర్వాత వెళ్ళి మార్చిలో లేదు హాస్పిటల్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను వెంటనే. అయితే ఇక్కడికి వస్తే ఇక్కడ లోపలికి వెళ్ళి చూశాను, కనబడలేదు. మళ్ళీ పక్కన హాస్పిటల్కి వెళ్ళమన్నారు, అక్కడ చూశాను, కనబడలేదు. ఇలా బయటకు వచ్చిన తర్వాత సెల్ల వచ్చింది. సెల్ల చూసి అప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. లేకపోతే మాకు తెల్ల తాపతి మాకు తెలియదు మా ఆవిడ అయిందని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇక్కడ అడిగాను, సార్ ఇలాగ మా పేషెంట్ అండి మా తాలూకా ఒక పేషెంట్ చనిపోయారంట ఇలాగ అని అడిగితే అమ్మ ఇక్కడ నుంచి తీసుకెళ్లి మార్చిలో పెట్టేసాం అన్నారు. అది మార్చి దగ్గరికి వెళ్ళాను సార్. మార్చి దగ్గర ఎవ్వరూ లేరండి, తాళం వేస్తాం సార్. అప్పుడు ఆ టైం అప్పుడు నైట్ టైం సార్, 12-1 గంట అవుతుంది సార్. మళ్ళీ వచ్చాను సార్, అడిగాను నీవు లేకుండా మీరు ఎలా పెట్టారు మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది కదా. మేము వచ్చిన తర్వాత మాకు చూపించిన తర్వాత కదా మీరు అక్కడ పెట్టాలి. పోనీ రేపటి వరకు పంపించడానికి అవదని తెల్లవారు పంపించడానికి అవ్వదు కదా, అందుకని పెట్టాము, మీకు పెడుతున్నాము, మీకు చెప్పి పెడుతున్నామని మాకు చూపించి పెట్టాలంటే అస్సలు వాళ్ళు ఏం పట్టించుకోలేదు సార్. మీ మీడియా వాళ్ళే రాత్రి అంతా మాకు రెస్పాన్స్ ఇచ్చి వీళ్ళని కలవాలి వాళ్ళని కలవాలి అని చెప్పి మాకు చాలా ఓదారుగా ఉన్నారు సార్. మీ వల్లే మాకు రాత్రి అంతా ఇదైంది సార్. తెలిసింది అన్ని సహాయ సహకారాలు అన్ని మాకు అందాయి సార్. లేదంటే మాకు ఈ మాత్రం సహాయ సహకారాలు కూడా మాకు అందవు సార్. మేము ఊరు కానీ ఊరు వచ్చాం సార్. ఇప్పుడు అంటే వీళ్ళు ఆగండి సార్, వీళ్ళు ఏంటనుకున్నారంటే అంటే ఫస్ట్ ఈవిడ చనిపోయింది కాబట్టి ఒక బాడీ కాదు కామప్ చేసేద్దామని వీళ్ళు ఏంటంటే అక్కడ పెట్టేశారు. అదే తర్వాత చాలా బాడీలు చనిపోయారు కాబట్టి వీళ్ళు చేయలేకపోయారు. అయితే వీళ్ళ ఆవిడని ఇప్పటికి వచ్చి మాకు చూపించలేదు సార్. ఆ మార్చిలో ఉన్న ఆవిడని కూడా చూపించలేదు. ఇప్పటికి వచ్చి మీరు రాత్రి నుంచి అడుగుతున్నాం కానీ మాకు చూపించకుండా మార్చిలో పెట్టవలసిన అవసరం వాళ్ళకి ఏంటండి అసలు. ఆవిడేమి ఆత్మహత్య చేసుకోలేదు, విషం తాగలేదు, ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు, అక్కడ రెస్పాన్స్ లేదు. ఇక్కడ పోలీసులు అడిగినా సరే ఇది లేదు, డాక్టర్లు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు డాక్టర్లు ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదండి, పలానా ఆవిడ చనిపోయిందని. పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయాలి కదండి మీ తాలూకా ఆవిడ చనిపోయింది అని. అంటే మేము ఇక్కడ దర్శనార్థం అయి వచ్చామో లేకపోతే మామూలుగా వచ్చాము, అనాథల్లాగా ఉన్నాం. మరి రీ హాస్పిటల్కి వచ్చాము, అసలు రీ హాస్పిటల్ అసలు ఏంటి సార్, అసలు మాకు చూపించలేదు సార్. రాత్రి నుంచి అడుగుతున్నా, మాకు చూపించలేదు. వాళ్ళ ఆయనకి పిల్లలకి చూపించలేదు. మేము వాళ్ళతో వచ్చాం సార్, మేము వైజాగ్ నుండి వాళ్ళతో కూడా వచ్చాం అనమాట. అసలు చూపించట్లేదు, ఒక అనాథ శవంలాగా వేస్తారు అంతే. కానీ ఆ శవం ఉందని చెప్తున్నారు కానీ చూపించలేదు. ఇప్పటికి వచ్చి అంటే సైలెంట్ చేసేద్దాం అనుకున్నారండి. ఒక శవమే కదా సైలెంట్ చేద్దాం, తర్వాత బోల్ శవాలు చచ్చిపోయాయి. ఇంకా వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు ఇంకేది కూడా. ఉన్నారు, ఏడుస్తున్నారు లోపల ముగ్గుపోయి రాత్రి నుంచి. మేము ఏంటంటే మీ మీడియా వాళ్ళు రాత్రి మాకు సహాయ సహకారాలు అందించారు కాబట్టి కొంచెం పోలీసులు వచ్చి మాకు కేసు అయితే రాసుకున్నారు. లేదంటే మమ్మల్ని కూడా అలాగే వదిలేస్తుంది మీ సహకారం లేకపోతే మాకు రాత్రి నుంచి. అది మీ వల్లే మాకు కొంతమంది పెద్దలు వాళ్ళు వచ్చి రాత్రి నుంచి మాకు ఇదవుతున్నారు సార్, మీ యొక్క పెద్దలు ఉండడం వల్ల.